హలో అండి, ఈరోజు పాప్కార్న్ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఇలా మొక్కజొన్న గింజలను తీసుకోవాలి. ఈ మొక్కజొన్న గింజలు అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయండి. ఇప్పుడు ఈ మొక్కజొన్న గింజలను తీసుకుని ఒక బాండీ పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని లోతుగా ఉండాలి అది. ఇప్పుడు కొంచెం నూనె పోసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని నూనెలో కలిసే వరకు సాల్ట్ని ఇలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఈ మొక్కజొన్న గింజల్ని ఇందులో వేసేసుకుని ఈ ఉప్పు నూనె ఈ మొక్కజొన్న గింజలకి బాగా పట్టే విధంగా 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మనం కలుపుతూ ఉండగానే మొక్కజొన్న గింజలు చిటపటమంటూ ఉంటాయండి. అలా చిటపటమన్నప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక 1/2 నిమిషం ఆగి ఇలా ఒక్కసారి కుదుపుకుని 1 నిమిషం ఆగి మూత తీస్తే చూసారా ఎలా రెడీ అయిపోయాయో పాప్కార్న్. మనకి చాలా ఈజీ అండి. చూసారా ఎలా రెడీ అయిపోయాయో. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఎవరైనా చేసేయచ్చు, వంట రాని వాళ్ళు కూడా. నచ్చిందా అండి నా వీడియో? నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.